మత్తయి సువార్త 10వ అధ్యాయము 37, 38 రెండు వచనాలను ధ్యానం చేసుకుందామండి. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన యందు భయభక్తులు కలిగి, ఫస్ట్ పాయింట్ ఏదంటే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలా. జీవించిన తర్వాత మొట్టమొదటిగా మన ఇంటి వారిని ఎక్కువగా, మన కుటుంబీకులని, మన తల్లిని కానీ, మన తండ్రిని కానీ, మన కుమారుని కానీ, ఒక కుమార్తెను కానీ ఎక్కువగా మనము ప్రేమించకూడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. నన్ను ప్రేమించువారు నా శిలువను ఎత్తుకొని అనుదినమున వెళ్ళవలసినటువంటి వారుగా ఉండాలే తప్ప, ఏదో ప్రేమిస్తున్నామంటే ప్రేమిస్తున్నామా, లేదా దేవునికి విధేయత కలిగి జీవిస్తున్నామా అనేది మన ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవించడానికి దేవునికి ఇష్టము లేదు. కాబట్టి ఖచ్చితంగా దేవుడు చెప్పే మాట, నీ కుటుంబంలో నీ తండ్రిని కానీ, నీ తల్లిని కానీ, నీ కుమారుని కానీ, కుమార్తెని కానీ నాకంటే ఎక్కువగా ప్రేమించడానికి వీలు లేనే లేదు. నన్ను ప్రేమించండి మొట్టమొదటిగా, తర్వాత నీ కుటుంబాన్ని మీరు ప్రేమించండి అని దేవుడు అంటాడు. ఎందుకు ఆ మాట అంటాడంటే, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవునిలో విధేయత కలిగి మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చేవారుగానే ఉండాలి, కానీ దేవునికి ఈనటువంటి వారిగా మనము ఉండకూడదు. కాబట్టి లేఖనాలను మనం ఎప్పుడైతే ధ్యానిస్తున్నామంటే, ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా జీవించినట్లయితే, దేవుని యందు విశ్వాసం కలిగి, భయభక్తులు కలిగి, కుటుంబం అంతా కూడా ఆయన్ని ఆరాధన చేసే వాళ్ళుగా ఉన్నట్లయితే దేవుడు అందరినీ కూడా సంతోషంగానే చూసేటువంటి దేవుడు. ఇక్కడ ఈ మాట ఎందుకనంటే, నన్ను ఎక్కువగా ప్రేమించమంటున్నాడు, నీ కుటుంబం కంటే ఎక్కువ. సరే, ఓకే, మీరు అందరు కలిసి కట్టుగా ఉండి నా కొరకు ధ్యానించే వాళ్ళు అయితే నీ కుటుంబీకులందరినీ, కొర్నేలు యొక్క జీవితం ఏ విధంగా ఉందో ఆ విధంగా మీరు ఉన్నట్లయితే అందరూ కూడా కలిసికట్టుగా ఉండి నన్ను ధ్యానించండి అంటాడు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 2, 3 వచనాలు 4. కొర్నేలు అను భక్తిపరుడు కైసరయలో ఉండెను. కొర్నేలు అన్నటువంటి భక్తిపరుడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవారై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండెను. అంటే మన కుటుంబము అందరూ కూడా ఎట్లుండాలంట, దేవుని యందు భయభక్తులు కలిగి, ఆయన చెప్పే మాటలను బట్టి మనం విధేయత కలిగి జీవించాలి ఖచ్చితంగా. ఆ జీవించినప్పుడు తన కుటుంబముతో అందరితో కలిసి ఆయన భయభక్తులు కలిగి, తన కుటుంబీకులు అందరూ కూడా, తన ఇంటి వారందరూ కూడా ఏం చేస్తున్నారంట, భయభక్తులు కలిగి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసినటువంటి వాడు కొర్నేలు. ఎందుకు ఈయన నీతిగా తీర్చబడేది కుటుంబం అంటే, ఆ కుటుంబం అంతా కూడా దేవుణ్ణి కలిసి కట్టుగా కుటుంబంలో ఆరాధిస్తున్నారు కాబట్టి ఆ కుటుంబం అంతా కూడా రక్షణ మార్గంలోనికి నడిపింపబడేది. తర్వాత రెండవ వచనం, పగలు రమారమి 3 గంటల వేళ దేవుని దూత అతని యుద్ధకు వచ్చి కొర్నేలు అని పిలువబడుట దర్శనమందు తేటగా అతనికి కనపడెను. ఎందుకంటే కుటుంబం అంతా కూడా, నీ కుటుంబం అంతా కూడా దేవుని యందు విశ్వాసం కలిగి దేవుని ఆరాధించే వాళ్ళుగా ఉంటే, దేవుని యొక్క వాక్యాన్ని చదివి గ్రహించేటువంటి వాళ్ళుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క దూత ప్రత్యక్షపరుస్తాడు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ కుమారులు కావచ్చు, నీ కుమార్తెలు కావచ్చు, నీ తల్లి కావచ్చు, నీ తండ్రి కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, అందరూ కూడా కుటుంబంలో దైవికమైనటువంటి జీవితము జీవించాలంటున్నాడు. ఆ దైవికమైనటువంటి జీవితం జీవించినట్లయితే నా యొక్క దూతను నీ ఎద్దుకే డైరెక్ట్గా నేను పంపిస్తాను అంటాడు. ఎప్పుడు పంపించాడా? బహు ప్రార్థన పరుడు, ప్రజలందరినీ ప్రేమించేటువంటి వ్యక్తిగానే ఉన్నాడే కానీ తన కుటుంబీకులందరినీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినటువంటి వారుగా ఉండాలి. కాబట్టి దేవుని యొక్క దూత ప్రత్యక్షమయ్యి 4వ వచనం చూసినట్లయితే, అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు ఆ దూత, నీ ప్రార్థనలు
నీ దర్శన కాలమును నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థకముగా చేరినవి. అంటే కొర్నేలు చేసేటువంటి ఆ నీతి నిజాయితీగా జీవించినటువంటి జీవితము, తన కుటుంబం అంతా కలిగి, ఐక్యత కలిగి, ఏక మనసు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, విధేయత కలిగి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క దూత కొర్నేలుకి ప్రత్యక్షపరచబడింది. దేవుడు తనను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాను అంటున్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? దేవుణ్ణి ప్రేమించేటువంటి వారిని మాత్రమే తనకిష్టమైనటువంటి జీవితం, లోక సంబంధమైనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నారంటే వాళ్ళని దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే వాళ్ళు విధేయత కలిగి మాత్రమే జీవించాలా. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి దేవుని యొక్క హస్తం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని మాత్రమే దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి నా ప్రియ సహోదరులారా, జాగ్రత్త. దేవుడు విక్రింపబడరు. నువ్వు ఏ పంట అయితే ఏ విత్తనం విత్తుతావో ఆ పంటను మాత్రమే కోస్తావు అంటాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి కుటుంబం అంతా కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఆరాధన చేస్తూ ధ్యానించేటువంటి వారుగా ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆయన ప్రతి మాటను మనం ఆయనకి ఏదైతే మనం అడుగుతామో అది ప్రతిది కూడా దేవుని యొక్క సన్నిధికి చేరుతుంది. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి ప్రతిఫలాన్ని ఇస్తాను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ దూత మనతో ఉండాలంటే ఖచ్చితంగా విశ్వాసమైనది మనలో, దేవునిలో భయపడేటువంటి, దేవునికి భయపడి విధేయత కలిగి జీవించి కుటుంబం అంతా కూడా దేవుని యొక్క దీవెనకరంగా ఉండాలనే దేవుని దీవెనలు మనకు కావాలనుకుంటే ఖచ్చితంగా మనం భయభక్తులు కలిగి మన కుటుంబం అంతా కూడా దేవుని ఆరాధించే వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక, తన వినికిడిలో ఆశీర్వదించి